ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులను కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిన్న అరెస్ట్ అయ్యారు. ధనుంజయ రెడ్డిని విచారిస్తే ఈ కేసులో మరింత మంది నిందితులు లెక్క తేలే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సాహిత్య అందిస్తారు. సాహిత్య రైట్, ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఎన్నింటికి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. వైద్య పరీక్షలు ఆల్రెడీ ముగిశాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేరుగా అక్కడికి కోర్టుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇందులో ప్రధాన నిందితులుగా కీలకంగా అయితే కనుక ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్న నేపథ్యంలో అయితే కనుక నిన్న సాయంత్రమే 7:15 అయితే వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ పొద్దున్న నుంచి కూడా ఆన్ రికార్డెడ్ అయితే కనుక వాళ్ళిద్దరిని ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే ముందు వరకు కూడా సిట్ ఆఫీస్ లోనే ఉంచిన పరిస్థితి కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఇంకా వైద్య పరీక్షలు అయితే కనుక ముగిశాయి. వాటి రిపోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. 2 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో అయితే కనుక ఆ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో, రిపోర్ట్స్ వచ్చిన అనంతరం అయితే కనుక ఇక్కడ నుంచి కోర్టుకి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరెవరైతే కీలక నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిమాండ్ విధించింది కాబట్టి కోర్టు వీళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా రిమాండ్ వస్తుంది. 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే అక్కడ నుంచి కూడా డైరెక్ట్ ఒకవేళ రిమాండ్ విధిస్తే కనుక సబ్ జైలుకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద దీని గురించి అక్కడ విచారణ కూడా చేపట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి కూడా అటు సుప్రీంకోర్టులో వీళ్ళని ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ వేశారో దాన్ని కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. అక్కడ నుంచి కూడా అంటే ఇక్కడ ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా నిరాకరించి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అయితే కనుక ఇక్కడ నుంచి డైరెక్ట్ కోర్టుకి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.